హాయ్ ఇంజనీర్స్ అండ్ ఫ్యూచర్ ఇంజనీర్స్, వెల్కమ్ టు డే 10 ఆఫ్ లాజిక్ బిల్డింగ్. ఈరోజు మనము ఈ పర్టికులర్ ప్యాటర్న్ని ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. ఓకే, సో జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇదే క్వశ్చన్ ఇంటర్వ్యూలో అడిగారు అనుకోండి, దిస్ ఈస్ ద స్టాండర్డ్ అప్రోచ్ టు ఫాలో అనమాట. ఫస్ట్ మీరు బ్రూట్ ఫోర్స్ చెప్పాలి, బ్రూట్ ఫోర్స్ మెథడ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ చెప్పాలి. దాని తర్వాత ఆప్టిమల్ వే టు సాల్వ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్ చెప్పాలి. లాస్ట్లో time complexity to solve this particular problem, space complexity to solve this particular problem. This should be your ideal approach అనమాట ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడైనా ఇంటర్వ్యూస్లో. సో రిమెంబర్ దిస్. ఓకే, సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడంగానే నేను ఇప్పుడు ఈ ప్యాటర్న్ని సాల్వ్ చేయాలి. వాట్ ఈస్ ఈ క్వశ్చన్ని చూడంగానే ఎవరైనా ఏమనుకుంటారు, ఓకే ఫస్ట్ రోలో ఎన్ని స్టార్స్ ఉన్నాయి, సెకండ్ రోలో ఎన్ని, మధ్యలో ఒక స్పేస్, థర్డ్ రోలో ఎన్ని, మధ్యలో కొన్ని స్పేసులు, ఫోర్త్లో కూడా అంతే కొన్ని స్పేస్లు ఇలా ఉన్నాయి. సో ఏం చేయవచ్చు, నేను సింపుల్గా ప్రింట్ స్టేట్మెంట్స్ రాస్తా. ప్రింట్ స్టేట్మెంట్ రాయడానికి ఏముంది, ప్రింట్ ln 9 స్టార్లు ఉన్నాయి, మొత్తం 9 స్టార్లు గీస్తాం అయిపోద్ది. నెక్స్ట్ ఇంకొక ప్రింట్ ln రాస్తా, ఇక్కడ 4 స్టార్లు, ఇక్కడ 4 స్టార్లు, మధ్యలో ఒక స్పేస్. ఓకే 1 2 3 4 స్పేస్ 1 2 3 4 అయిపోయి. నెక్స్ట్ ప్రింట్ ln లాస్ట్ గురించి మాట్లాడుకుందాం. ఒక స్టార్ మధ్యలో 7 స్పేస్లు వస్తాయి. స్టార్ ప్రింట్ చేసిన 7 8 కౌంట్ చేసుకో, 1 2 3 4 5 6 7 మొత్తం 7 స్పేస్లు, స్టార్ ఇలా ప్రింట్ చేస్తావు. నువ్వు ఈ సొల్యూషన్ చెప్పగానే ఇంటర్వ్యూర్ అంటాడు, ఓకే ట్రై టు బిల్డ్ సమ్ ఆప్టిమల్ వే. ఎందుకంటే ఇది అంత ఆప్టిమల్ వే కాదు, ఎందుకంటే ఇక్కడ కనుక నేను ఇంకొక రో యాడ్ చేశాను అనుకో, యూ వోంట్ బి ఏబుల్ టు హ్యాండిల్, అలా ఏదో ఒకటి చెప్పేసి ఇంకొంచెం ఆప్టిమల్ వేలో సాల్వ్ చేయమంటాడు జనరిక్గా. అప్పుడు మనం దీన్ని ఆప్టిమల్ వేలో ఎలా సాల్వ్ చూద్దాం. సో జనరల్గా ఇలాంటి ప్యాటర్న్స్, ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ద జనరల్ వే టు అప్రోచ్ ఇస్, ఫస్ట్ మీరు ఐకి ఇంకా జేకి ఒక రిలేషన్షిప్ని కనిపెట్టాలన్నమాట. ఆ రిలేషన్షిప్ ఎలా కనిపెట్టాలో ఇప్పుడు చూద్దాం. సో ఆల్వేస్ సెట్, మీరు మీ పర్టిక్యులర్ రోస్ని ఫస్ట్ నెంబరింగ్ ఇచ్చుకోండి, 0 1 2 3 4. ఎప్పుడు కాలమ్స్కి నెంబరింగ్ ఇచ్చుకోండి, 0 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు టు జనరల్ సాల్వ్ ఆల్ దిస్ ప్యాటర్న్ ప్రాబ్లమ్స్ యూ నీడ్ టు ఫైండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఐ అండ్ జే. అని ఇప్పుడు ఐకి జేకి రిలేషన్షిప్ ఎలా కనిపెట్టాలి, వెరీ సింపుల్. ఫస్ట్ ఐ వాల్యూ 0 ఉన్నప్పుడు, ఇప్పుడు ఐ అంటే ఇక్కడ మనం రోస్ అనుకుందాం, జే అంటే కాలమ్స్ అనుకుందాం. ఓకే, ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, జేలో ఏమేమి వాల్యూస్ స్టార్ ప్రింట్ చేయాలి. ఓకే, నా ఐ వాల్యూ 0 ఉంది, ఇది జే వాల్యూ అంటే ఈ బాక్స్లో స్టార్స్ ఎక్కడెక్కడ ప్రింట్ అయినాయి, 0 నుంచి 8 వరకు మొత్తం ప్రింట్ అయినాయి. ఓకే, సో 0 1 2 3 4 5 6 7 8 అన్ని స్టార్స్ ప్రింట్ చేసిన, అద్భుతం. ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1, ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉన్నప్పుడు జేలో ఎక్కడెక్కడ స్టార్స్ ప్రింట్ చేయాలి, 1 2 3 4 5 6 7 8, 4లో వదిలేయాలి. ఓకే 0 1 2 3 5 6 7 8 4 దగ్గర వదిలేయాలి. ఐ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఉన్నప్పుడు జే ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 0 1 2లో ప్రింట్ చేయాలి, 3 4 5 వదిలేయాలి, 6 7 ప్రింట్ చేయాలి. ఓకే 0 1 2 వరకు ప్రింట్ చేయాలి, 6 7 8 6 7 8 సేమ్. ఇప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నప్పుడు జే వాల్యూస్ ఏమేమవుతాయి, 0 1 7 8. ఐ ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకున్నప్పుడు ఏమవుతుంది, జే ఈజ్ ఈక్వల్స్ టు 0 8. ఫైన్, వెల్ అండ్ గుడ్. ఇప్పుడు ఐకి ఏ ప్లేసెస్లో స్టార్స్ని ప్రింట్ చేయాలో అది రాసుకున్నాం. ఇక్కడ ఏదైతే ఎంటీ ఉందో అక్కడ నువ్వు స్పేస్ని ప్రింట్ చేయాలి. ఇదంతా స్పేస్, ఇదంతా స్పేస్, ఇవన్నీ స్పేస్లు అనమాట. ఇక్కడ మీకు కనిపించే అన్ని స్పేస్లు అనమాట. ఓకే క్లియర్. ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉన్నప్పుడు జే 0 వరకు 8 వెళ్ళాలి. ఫైన్, ఇది క్లియర్, సార్టెడ్. ఇప్పుడు ఇక్కడ నువ్వు ఈ 4th ఐ ఈజ్ ఈక్వల్స్ 1 ఉన్నప్పుడు ఈ 4th అనే ఒక బ్లాక్ని స్కిప్ చేయాలి. దీన్ని ఎలా స్కిప్ చేయాలి, ఇది మన టాస్క్ అనమాట. ఇప్పుడు జనరల్గా ఎలా ఆలోచించాలో దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకేనా, ఎలా అప్రోచ్ ఎలా ఫిగర్ అవుట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు 0 నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఐ ఈజ్ ఈక్వల్స్ 1 అన్నప్పుడు నేను ఓన్లీ 4ని మాత్రమే స్కిప్ చేయాలి. ఐ ఈజ్ ఈక్వల్స్ 2 ఉన్నప్పుడు 3 నెంబర్స్ని స్కిప్ చేయాలి, దాంట్లో 4 ఇంక్లూడెడ్ అయి ఉంది. ఓకే, ఐ ఈజ్ ఈక్వల్స్ 3 ఉన్నప్పుడు నా 4 ఉంది, నా 3 5 కూడా ఉంది, వాటికి ఇక్కడ ఒక వాల్యూ పెరుగుతుంది. ఓకే, ఐ ఈజ్ ఈక్వల్స్ టు 4 తీసుకున్నప్పుడు ఈ ప్రీవియస్ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో 1 7 అవి కూడా డిక్రీజ్ చేయాలి. అంటే నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను ఇనిషియల్గా ఇక్కడ 4 ఉంది కదా, ఈ 4ని బేస్ అనుకుంటున్నా. ఫస్ట్ స్టెప్లో 4ని తీసేస్తున్నారు. ఓకే,
నెక్స్ట్ స్టెప్లో ఏం తీసేస్తున్నారు, 3ని 5ని తీసేస్తున్నారు. ఓకే, దాంతో 2ని 6ని తీసేస్తున్నారు. అంటే ఇక్కడ 1ని 7ని తీసేస్తున్నారు. ఇక్కడ అంటే ఏమవుతుంది, ప్రతిసారి నువ్వు ఒక మిడ్ వాల్యూని తీసుకుంటే 4 అనే దాన్ని కనుక ఒక మిడ్ వాల్యూ అనుకుంటే అక్కడి నుంచి నువ్వు ప్రతిసారి ఒక వాల్యూని తగ్గించాలి, ఒక వాల్యూని పెంచాలి. అండ్ ఆ రెండింటి మధ్యలో ఉన్న దాన్ని స్పేస్లా కన్సిడర్ చేయాలి. సింపుల్. నేను 4ని కనుక బేస్ అనుకుంటే 4 - 1 4 + 1 4 - 1 ముందు వరకు స్టార్స్ ప్రింట్ చేయాలి, 4 + 1 ముందు తర్వాత స్టార్స్ ప్రింట్ చేయాలి. కానీ 4లో మాత్రం స్టార్ ప్రింట్ చేయకూడదు. సేమ్ ఇప్పుడు నేను 3ని రిఫరెన్స్గా తీసుకోవాలి. 5 ఇక్కడ ఏదో ఒక వాల్యూ ఎట్లా తీసుకోవాలి రిఫరెన్స్గా, నేను ఇక్కడ నుంచి -1 నుంచి ముందు వరకు స్టార్స్ని ప్రింట్ చేయాలి, +1 ముందు నుంచి స్టార్స్ని ప్రింట్ చేయాలి. అంటే నేను ఎలా అయినా ఈ 2ని 6ని కనుక్కోవాలి. ఎందుకంటే నేను 2 వరకు స్టార్స్ని ప్రింట్ చేయాలి, 6 నుంచి 8 వరకు స్టార్ని ప్రింట్ చేయాలి. ఈ 8 అనేది కాన్స్టెంట్, ఇది ఎండ్ ఆఫ్ అండ్ కాలమ్ వాల్యూ 8. సో అది నీకు తెలుసు. 0 స్టార్ట్ ఆఫ్ ఏ కాలమ్ వాల్యూ, ఇది కూడా నీకు తెలుసు. నీకు తెలియని వాల్యూస్ ఏంటివి, ఈ మిడిల్ వాల్యూస్ నీకు తెలుసు. ఈ 3 5, ఈ 2 6, ఈ 1 7, ఈ 0 8. నీకు ఈ వాల్యూస్ తెలియదు. నీ రిలేషన్షిప్ నీకు ఈ ఒక ఎండ్ పాయింట్స్ నుంచి ఎలా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే నీకు కనుక 3 5 తెలుసు అనుకో, నువ్వు 0 నుంచి 3 వరకు వెళ్తావు. నీకు 0 తెలుసు స్టార్ట్, 0 నుంచి 3 వరకు వెళ్తావు. నీకు 8 తెలుసు అండ్ 5 తెలుసు, 5 నుంచి 8 వరకు వెళ్తావు. దాట్ సింపుల్. నీకు అర్థమైంది అనుకుంటా. నీకు మొత్తము ఒక సెట్ ఆఫ్ స్టార్స్ని ప్రింట్ చేయాలంటే నీకు మొత్తం 4 పాయింట్స్ తెలిసి ఉండాలి. నీకు 2 పాయింట్స్ ఆల్రెడీ తెలుసు, ఇది స్టార్ట్ పాయింట్, ఇది ఎండ్ పాయింట్. ఈ పాయింట్ తెలిసాయి అనుకో, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ ప్రింట్ చేస్తే మధ్యలో స్పేస్ ఆటోమేటిక్గా దానికల్లా అదే వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మన రిలేషన్షిప్ మనం ఎలా ఆలోచించాలి అంటే, ఓకే ఈ 3 5 వాల్యూస్ నాకు కావాలి, ఎలా అది నా టార్గెట్. ఈ 2 6 వాల్యూ కావాలి, ఈ 1 ఈ 7 వాల్యూస్ కావాలి. సచ్ ఇట్ విల్ హెల్ప్ మీ టు క్రాక్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్. ఓకే ఫైన్. ఇప్పుడు i = 1 ఉన్నప్పుడు 4 ఉంది, i = 1 ఉన్నప్పుడు 4 మాత్రమే ప్రింట్ చేయకూడదు. ఇక్కడ నీకు 3 ఇంకా 5 కావాలి. ఓకే, నువ్వు ఇక్కడ 3 ఇంకా 5 వాల్యూస్ వస్తుంది చూసినావు, అక్కడ స్టార్స్ ప్రింట్ చేస్తున్నావు, కానీ వాటి మధ్యలో ప్రింట్ చేయట్లేదు. వాల్యూ 2 వాల్యూ 6 వస్తే 2లో స్టార్ని ప్రింట్ చేస్తావు, 6లో స్టార్ని ప్రింట్ చేస్తావు, కానీ దాని మధ్యలో ప్రింట్ చేయవు. అంతే కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, ఓకే నాకు ఇప్పుడు ఆలోచించండి, నేను ఎలా ఆలోచించడానికి ట్రై చేయండి. ఓకే, నాకు 3లో స్టార్ని ప్రింట్ చేయాలి, 5లో స్టార్ని ప్రింట్ చేయాలి, 4లో స్టార్ ప్రింట్ చేయకూడదు. ఇదే లాజిక్ కొంచెం పైకి తీసుకురండి. ఓకే, నేను 4లో స్టార్ని ప్రింట్ చేయాలి. కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది, 3 5 చూద్దాం. ఇప్పుడు ఎలాంటి కాన్ఫిగరేషన్ కనిపెట్టాలంటే 3లో స్టార్ ప్రింట్ అవ్వాలి, 5లో ప్రింట్ అవ్వాలి, కానీ 4లో ప్రింట్ అవ్వకూడదు. ఓకే, ఒక రిలేషన్షిప్ని రాయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ఆ రిలేషన్షిప్ని మనం ఐతో మ్యాచ్ చేద్దాం. ఎందుకంటే మన i వాల్యూస్ ఇట్లా 0 1 2 3 4 ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి దీన్ని కనుక మనం కలుపుకుంటే మన ప్రాబ్లమ్ ఈజీ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను సింపుల్గా ఒక లాజిక్ ఇంట్యూషన్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, 4 - 1 4 - 1 4 ప్లస్ అంటే 4 - i 4 + i అనుకుంటారు. i వాల్యూ 1 తీసుకుందాం. 4 - 1 3 4 + 1 5. ఓకే, నాకు ఈ 3 5 వస్తున్నాయి. ఇప్పుడు i = 2 తీసుకుందాం. 4 - 2 2 4 + 2 6 2 6 వస్తున్నాయి. ఇప్పుడు i = 3 తీసుకుందాం. i = 3 4 + i 4 - i 4 + i 1 7. ఓకే, 1 7 వస్తున్నాయి. 4 - 4 0 4 + 4 8 0 8 వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు 4 - i వాల్యూ 0 ఉన్నప్పుడు ఏమవుద్ది, 4 - 0 4 + 0 అంటే 4. ఓకే, నేను కనుక ఈ 4 - i 4 + i అనే కాన్సెప్ట్ వాడాను అనుకో, నాకు ప్రతిసారి i = 1 ఉన్నప్పుడు ఈ స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ తెలుస్తుంది. అంటే నాకు 2 పాయింట్స్ తెలుస్తుంది. క్లియర్, నీకు ఇక్కడ వరకు అయితే అర్థమైంది అనుకుంటా. నీకేం చేయాలి, నువ్వు 0 నుంచి 4 - i వరకు స్టార్స్ని ప్రింట్ చేయాలి, మళ్ళీ 4 + i నుంచి ఎండ్ వరకు స్టార్స్ని ప్రింట్ చేయాలి. క్లియరా, ఎందుకంటే దట్స్ హౌ యువర్ కండిషన్స్ ఆర్. 1 to 7 మధ్యలో ప్రింట్ చేయకూడదు. 1కి ముందు ప్రింట్ చేయాలి, 7కి తర్వాత ప్రింట్ చేయాలి. 7కి తర్వాత ఎండ్ 8 తెలుసు, 1కి ముందు స్టార్ట్ 0 అని తెలుసు. సో ఇట్స్ క్లియర్. ఓకే, ఇప్పుడు మనము ఈ 4 - i ముందు వరకు 4 + i తర్వాత ప్రింట్ చేయాలి కదా. ఇప్పుడు మనం ఆ కండిషన్ రాద్దాం. ఇప్పుడు ఇక్కడ మీరు ఒకటి ఆలోచించాలి, ఇక్కడ ఆర్ కండిషన్ వస్తుందా, అండ్ కండిషన్ వస్తుందా. మనం ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం. బికాస్ దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్. అందరు ఇక్కడే చాలామంది బట్టి కొడతారు అనిపిస్తుంది నాకైతే చాలా స్పెసిఫిక్గా. ఇప్పుడు అక్కడ ఆర్ వాడాలా, ఎన్ని వాడాలా, దాన్ని ఎలా డిసైడ్ చేస్తున్నాం మనం అనేది చూద్దాం. ఏం లేదండి,
ఎవరు తోపు కాదు, ఎవరికి ఏం తెలియదు, అందరు డ్రై రన్నే చేస్తారు జనరల్గా. సో ఇప్పుడు మనకు ఇప్పుడు 4 - అయ్యింది, 4 + అయ్యింది. ఇక్కడ ఆర్ రాయాలా అండ్ రాయాలా? అసలు జే మనకి ఏమనుకున్నాం, ఈ జే వాల్యూ 2 కన్నా ఎక్కువ ఉండాలి, అంటే 3 వరకు ప్రింట్ చేయాలి, మళ్ళీ దీంతో ప్రింట్ చేయాలి. అంటే ఇప్పుడు ఈ లాజిక్ ఎలా రాయాలి? నువ్వు చెప్పే బాగుందన్న, 3 ఉంది 5 ఉంది, దగ్గర 2 నెంబర్లు ఉన్నాయి, కానీ 3 వరకు ప్రింట్ చేసి ఆపేయాలి, మళ్ళీ 5 నుంచి ప్రింట్ చేయడం మొదలెట్టాలి, ఈ మధ్యలో గ్యాప్స్లో వదిలేయాలి. అది ఎలా? దట్ ఈజ్ వాట్ వీ నీడ్ టు థింక్. ఇప్పుడు మీరు ఆలోచించిన ట్రై చేయండి. ఇప్పుడు నేను చేస్తాను సింపుల్గా, నాకు రాదు అసలు, నాకు ఎలా ఆలోచించాలో తెలియదు. నేను i = 2 తీసుకుంటా. ఓకే, i = 2 తీసుకున్నప్పుడు నేను j = 0 నుంచి స్టార్ట్ అవుతా. ఇప్పుడు 4 - i 4 + i, 4 - 2 ఎంత? 2, 4 + 2 ఎంత? 6. నాకే తెలుసు. ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న >= అన్ని కాంబినేషన్స్ని వాడటం మొదలెడతా. ఓకే, 0 ఈజ్ > 2, ఈ కండిషన్ ట్రూ. ఒక స్టార్ని ప్రింట్ చేస్తున్నా అనుకుందాం, జే వాల్యూ ఇంక్రీజ్ అయింది. 1 ఈజ్ > 2, కరెక్టే, స్టార్ని ప్రింట్ చేద్దాం. 2 ఈజ్ > 2, కరెక్టే, స్టార్ని ప్రింట్ చేద్దాం. 2 వరకు ప్రింట్ చేసినాం. ఇప్పుడు 3 ఈజ్ > 2. ఓకే, ఇక్కడ 3 ఈజ్ > 2. సారీ, తప్పు చెప్పా నేను మీకు ఫ్లోలో తప్పు చెప్పేసా. సారీ గాయస్, కమాన్, మిస్టేక్స్ హ్యాపెన్స్, పిచ్ లైట్ తీసుకోండి, మళ్ళీ రీఇటరేట్ చేద్దాం. i వాల్యూ 2 అనుకోండి, ఇనిషియల్గా j వాల్యూ 0తో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నీకు 2 ఈ 6, ఇది అర్థమైంది అనుకుంటా. 4 - 2 6, 4 + 2 6, సారీ 4 - 2 2, 4 + 2 6, క్లియర్. సారీ, ఇప్పుడు నా ఇనిషియల్ వాల్యూ 0, ఎందుకంటే i 2 ఉన్నప్పుడు j 0తో స్టార్ట్ అవుతుంది అనుకుందాం, ఎందుకంటే మనం 0 నుంచి 8 వరకు వెళ్ళాలి కాబట్టి. ఓకే, 0 ఈజ్ > 2, ట్రూవా ఫాల్సా? ఫాల్స్. ఓకే, నేను ఈ 2ని వాడి ఈ ముందున్నవన్నీ ప్రింట్ చేయాలి. ఎలా ప్రింట్ చేయాలి? ఓకే, నేను కనుక ఇఫ్ j ఈజ్ <= 2 అనుకుంటే ఆలోచిద్దాం. 0 ఈజ్ <= 2, 1 ఈజ్ <= 2, 2 ఈజ్ <= 2. మనం ఈ 3 ప్లేసెస్లో స్టార్ని ప్రింట్ చేస్తాం, ఎందుకంటే 0 1 2లో స్టార్ని ప్రింట్ చేయాలి, i = 2లో ప్రింట్ చేస్తాం. అద్భుతంగా ఉంది. ఇప్పుడు 3 వస్తుంది. 3 ఈజ్ <= 2, ఇది ఫాల్స్, అంటే స్టార్ని ప్రింట్ చేయం. ఓకే, నెక్స్ట్ 4 వస్తుంది. 4 ఈజ్ <= 2, ఫాల్స్, స్టార్ని ప్రింట్ చేయం. 5 ఈజ్ <= 2, ఫాల్స్, స్టార్ని ప్రింట్ చేయం. ఓకే, ఇప్పుడు 6 వస్తుంది. 6 ఈజ్ <= 2, ఫాల్స్, స్టార్ని ప్రింట్ చేయం. ఇక్కడ నీకు స్టార్ కావాలి, 6th అనే ప్లేస్లో నువ్వు i = 2, j = 6లో స్టార్ని ప్రింట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ కండిషన్ని వాడితే నాకు ఆన్సర్ తప్పు వెళ్ళిపోద్ది. ఇప్పుడు సెకండ్ కండిషన్ రంగంలోకి దింపే టైం వచ్చింది. ఇప్పుడు సెకండ్ కండిషన్ ఎట్లా దింపుతా అంటే నేను, ఓకే, ఇక్కడ 6 ఈజ్ <= 2, ఈ కండిషన్ ఇది ఫాల్స్ అయిపోయింది, ఎందుకంటే నువ్వు ఈ 3 వాటిని సాటిస్ఫై చేయాలంటే j ఈజ్ <= 4 - i కండిషన్ రాయటం తథ్యం, ఇది నువ్వు మ్యాండేటరీగా రాయాల్సిందే. ఇది ఫాల్స్ అయిపోయింది. ఓకే, కానీ నీకు స్టార్ని ప్రింట్ చేయాలి. అప్పుడు నువ్వు ఏం చేస్తావు, ఏం ఆలోచిస్తావు జనరల్గా? ఓకే, ఇది ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఇక్కడ నుంచి ఇది నా స్టార్ట్ పాయింట్, మళ్ళీ స్టార్ట్ నుంచి ఎండ్ పాయింట్ నీకు తెలుసు ఎట్లయినా, ఎండ్ పాయింట్ లూపే ఆగిపోద్ది. సో ఇక్కడ నుంచి ప్రతి వాల్యూ వెళ్ళిపోవాలి. ఓకే, అంటే ఇక్కడ నుంచి ప్రతి ఒక్కటి గ్రేటర్ ఉండాలి. 6 నుంచి ఎండ్, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్తుంటే వాల్యూస్ పెరుగుతూనే అర్థం. ఓకే, 6 ఈజ్ > 6 కండిషన్ సాటిస్ఫై అవుతుందా? అవుతుంది. ఇప్పుడు j వాల్యూ పెరిగింది అనుకుందాం, 7 ఉంది. 7 ఈజ్ > 6, ఈ 6 ఇక్కడ అంటే ఇక్కడది, ఈ 4 + i 2, అది 8 ఈజ్ > 6, కరెక్ట్, ట్రూ. ఓకే, సో ఇక్కడ నీకు ఏమర్థమైంది? నువ్వు క్లియర్గా అబ్జర్వ్ చేయి. నేను ఫస్ట్ 3 కండిషన్స్ని ట్రూ అవుతున్నప్పుడు ఈ ఫస్ట్ j ఈజ్ <= 2 కరెక్ట్గా 3 కండిషన్స్ని ట్రూ చేస్తుంది. ఆ 3 కండిషన్స్లో స్టార్స్ని ప్రింట్ చేయాలి. గుడ్. నెక్స్ట్ ఈ సెట్ ఆఫ్ కండిషన్స్ ఏమైతే ఉన్నాయో ఈ సెట్ ఆఫ్ కండిషన్స్ అనేటివి ఫాల్స్ అవుతున్నాయి. ఈ ఫాల్స్ అవుతున్నాయి నువ్వు ఈ స్టేట్మెంట్ దగ్గర వదిలేసావనుకో, అప్పుడు ఏమవుతుంది, 6 దగ్గర స్టార్ట్ ఉంటుంది, అది మనకు నచ్చదు. మళ్ళీ నువ్వు కనుక నీ రైట్ సైడ్ 4 + i రంగంలోకి దింపావనుకో, 6 ఈజ్ > 6, 7 ఈజ్ > 6, 8 ఈజ్ > 6, ఇవన్నీ సాటిస్ఫై అవుతున్నాయి. ఓకే, సో నువ్వు లెఫ్ట్ సైడ్ కండిషన్ ఫాల్స్ అయినా రైట్ సైడ్ కండిషన్ని ట్రూ అయితే స్టార్ ప్రింట్ చేద్దాం అనుకుంటారు. సో నువ్వు ఆర్ కండిషన్ వాడాలి ఇక్కడ. ఇంకో లాగ్ కూడా చెప్తా. ఇప్పుడు 0 ఈజ్ <= 2 ట్రూ అనుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం ఇక్కడ నువ్వు ఇప్పుడు j ఈజ్ > 6 అనుకున్నావు కదా. 0 ఈజ్ > 6 ఎప్పుడైనా అవుద్దా? అవ్వలేదు. 1 ఈజ్ > 6 ఎప్పుడైనా అవుద్దా? అవ్వలేదు. 2 ఈజ్ > 6 ఎప్పుడైనా అవుద్దా? అవ్వలేదు. నువ్వు కానీ ఇక్కడ అండ్ కండిషన్ పెట్టావు అనుకో బై మిస్టేక్లీ,
జీరో ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అనే స్టేట్మెంట్ ట్రూవే, కానీ జీరో ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6 స్టేట్మెంట్ ప్రతిసారి ఫాల్స్ అవుద్ది. సో అసలు స్టార్ ప్రింట్ చేయలేవు. త్రూ అవుట్ దిస్ పర్టికులర్ జర్నీ నువ్వు కనుక చూసుకుంటే, నువ్వు కనుక ఇక్కడ అండ్ స్టేట్మెంట్ రాసావు అనుకో, అసలు స్టార్ని ప్రింట్ చేయలేవు నువ్వు. అందుకని ఇక్కడ ఏం చేయాలి, మనం ఆర్ కండిషన్ని వాడాలి. ఆర్ ఎందుకు వాడుతున్నామంటే మన రిక్వైర్మెంట్ ఎలా ఉంది అంటే జే వాల్యూస్ 3 వరకు ప్రింట్ అవ్వాలి, మళ్ళీ 5 నుంచి ప్రింట్ అవ్వాలి. అనగా జే వాల్యూ 4 - i కన్నా తక్కువైనా ఉండాలి, 4 + i కన్నా ఎక్కువైనా ఉండాలి, కానీ దాని మధ్యలో ఉంటే కన్సిడర్ చెయ్యను. అందుకని ఏ వాల్యూ ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం, ఇప్పుడు 6 ఉందండి, 6 గ్రేటర్ బ్రాకెట్లోకి వస్తుంది కానీ లెస్సర్ బ్రాకెట్లోకి రాదు, కానీ మనం ఇక్కడ వరకు ప్రింట్ చేయాలి, మళ్ళీ ఇక్కడి నుంచి ప్రింట్ చేయాలి. అందుకని మనం ఏం చేస్తామండి, ఇక్కడ సింపుల్గా జే షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 - i కాదు, j should be less than or equal to 4 - i or j should be greater than or equal to 4 + i. This is the condition. మీరు ఈ కండిషన్ రాయాలి. ఈ కండిషన్ ఎప్పుడెప్పుడైతే ట్రూ అవుతుందో అప్పుడప్పుడు మాత్రమే స్టార్ని ప్రింట్ చేయాలి. అండ్ ఇదంతా నార్మల్ ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ మీరు ఇక్కడ లాజిక్ని చూసుకుంటే ఇక్కడ సింపుల్గా ఏం చెప్తున్నా, 1 ఉంది 7 ఉంది, 1 కన్నా తక్కువ ఉన్న వాల్యూస్లో స్టార్ ప్రింట్ చేయాలి, 7 కన్నా ఎక్కువ ఉన్న వాల్యూస్లో స్టార్ని ప్రింట్ చేయాలి. సో సింపుల్గా ఏంది, j should be less than 4 - i or j should be greater than or equal to 4 + i. ఇక్కడ ఆర్ కండిషన్ ఎందుకు తీసుకోవాలన్న దాని మీద ఇంత చెప్పాను నేను మీకు. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. ఇప్పుడు మనం లూప్స్ రాయాలి. ఇటువంటి ప్యాటర్న్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ప్రతిసారి మీరు 2 లూప్స్ తీసుకోవాలి. ఒక లూప్ వచ్చేసి i, ఇంకో లూప్ వచ్చేసి j. లూప్స్ రాసేటప్పుడు మనకు మొత్తం ముఖ్యంగా 3 తెలిసి ఉండాలి. స్టార్ట్ పాయింట్ అంటే ఏంటిది, ఎండ్ పాయింట్ అంటే ఏంటిది, ఇంక్రిమెంట్ ఫ్లోలో వెళ్తుందా డిక్రిమెంట్ ఫ్లోలో వెళ్తుందా. ఇప్పుడు మనం చూసుకుందాం, ఈ డబ్బా దగ్గరకు వద్దాం. ఈ డబ్బా ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఐ వాల్యూ 0 దగ్గర స్టార్ట్ అవుతుంది. ఎక్కడ వరకు వెళ్తుంది, 4 వరకు వెళ్తుంది. ఎలా వెళ్తుంది, ఇంక్రిమెంట్ ఆర్డర్లో వెళ్తుంది. అంటే ఇంక్రిమెంట్ అనేది 0 1 2 3 4 వాల్యూస్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తున్నాయి. సో ఇట్ ఇస్ ఇంక్రిమెంట్ ఆర్డర్. స్టార్ట్ పాయింట్ 0, ఎండ్ పాయింట్ 4. క్లియర్. నువ్వు ఐ అనే వాల్యూ రాయాలి అంటే నీకు స్క్రీన్ కరెక్ట్గా ఉండు. ఓకే, స్టార్ట్ పాయింట్ 0, ఎండ్ పాయింట్ 4, i ++. క్లియర్. ఇప్పుడు జే వాల్యూస్ చూసుకుందాం. జే ఎలా వెళ్తుంది, జే ఈ స్టార్టింగ్ ఫ్రమ్ 0 గోయింగ్ టిల్ 8. ఓకే, నీకు అర్థమైపోయింది 0 నుంచి 8 అంటే ఇంక్రిమెంట్ అని. 0 8 j++. కమ్ ఆన్, నౌ లెట్స్ రైట్ ద కోడ్. కోడ్ ఏముందండి మీకు అన్నీ తెలుసు. ఇప్పుడు ఫర్ లూప్ ఎలా రాయాలనేది. ఫర్ int i is equal to 0, i less than or equal to 4, i ++. For int j is equal to 0, j less than or equal to 8, j++. f అక్కడ రాసుకున్న కండిషన్ 4. మళ్ళీ నా దూకుడు తగలయ్యా. 4 is less, j is less than or equal to 4 - r, j is greater than or equal to 4 + i. Print star. else ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే ఏం చేయాలి మనము, స్టార్ని ప్రింట్ చేయకపోతే ఏం ప్రింట్ చేయాలి మనము, స్పేస్లు. సో ఎల్స్ కండిషన్ పెట్టి పద్ధతిగా ఆచారాన్ని పాటిస్తూ ప్రింట్ డబల్ కోట్స్ ఇక్కడ చిన్న స్పేస్ ట్యాబ్ కొట్టండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రింట్ ln. ప్రింట్ ln ఎందుకన్నా, ప్రతిసారి లూప్ ఎగ్జిక్యూట్ అయిపోయిందో న్యూ లైన్కి వెళ్ళడానికి అంతే. అయిపోయి పర్ఫెక్ట్. ఇప్పుడు దీన్ని ఒక చిన్న దానికి ఇటరేట్ చేద్దాం. ఓకేనా అన్న, ప్రతిసారి i = 2 తీసుకుంటావు, బట్టి కొట్టామంటే i = 3 తీసుకుంటావు. ఓకేనా, i = 3 తీసుకున్నానమ్మా అంటే అనగా i వాల్యూ 3. i వాల్యూ 3 ఉన్నప్పుడు j వాల్యూ సరే అన్న స్టార్టింగ్ నుంచి ట్రై చేయండి. స్టార్టింగ్ నుంచి ట్రై చేద్దాం ఒక్కటి. సో ఇనిషియల్గా i వాల్యూ ఎంతతో స్టార్ట్ అవుతుంది, 0. ఎప్పుడైనా ఆచారం ప్రకారం ఒక డబ్బా ఇంకో డబ్బా 2 డబ్బాలు గీసుకోవాలి. ఒక డబ్బా పేరు i, ఇంకో డబ్బా పేరు j ఇచ్చుకోవాలి. దీని వాల్యూ 0తో మొదలెట్టాలి, దీని వాల్యూ 0తో మొదలు. ఎందుకు 0తో మొదలెడుతున్నాం అన్న, i = 0, j = 0 మనం రాసుకున్నాం కాబట్టి పద్ధతిగా. i = 0 స్టార్ట్ అయింది లూపు. ఇప్పుడు 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4, ట్రూవా ఫాల్సా, ట్రూ. లోపలికి వస్తాం. j ఎంతో 0 ఇనిషియలైజ్ అయింది 0, పర్ఫెక్ట్. 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8, ట్రూవా ఫాల్సా, ట్రూ. స్క్రీన్ దూకుడు మీద ఉంది మొత్తం. ఓకే ఫైన్. ఇప్పుడు ఇది ట్రూ అయిపోయింది, వెల్ అండ్ గుడ్. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇక్కడ కండిషన్ని వ్యాలిడేట్ చేస్తున్నాం. ఫస్ట్ ఈ కండిషన్ని ఎవాల్యుయేట్ మనం చేసుకుందాం. 4 - i or 4 + i ఉండాలి j వాల్యూ. 4 - i వాల్యూ ఎంత 0 అంటే 4 or 4 + i, 4 + i ఎంత 0, 4 అంటే నీ j షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 ఆర్ j షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4. ఈ 2 కండిషన్స్లో ఏ కండిషన్ని సాటిస్ఫై అయినా స్టార్ని ప్రింట్ చేయని చెప్తుంది. ఏం చెప్తుంది, ఈ కండిషన్ చెప్తుంది. ఈ కండిషన్ మనకి ఇప్పుడు
ఆచారం లాంటి దాన్ని పాటించడం మన కర్తవ్యం. అప్పుడే స్టార్ వస్తుంది, లేదా స్టార్ రాదు. ఓకే, ఇప్పుడు నీ జీ 0తో స్టార్ట్ అయింది. 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4. ట్రూవా ఫాల్సా? ట్రూ. ఇది అవుట్పుట్ స్క్రీన్ అనుకో, స్టార్ని ప్రింట్ చేసాం. అద్భుతం. ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా, స్టార్ని ప్రింట్ చేసాం. ఎల్స్లోకి వెళ్ళాం, ఎందుకంటే ఇఫ్లోకి వెళ్ళాం కాబట్టి. ఇక్కడ ఇంకో కర్లీ బ్రాకెట్ వస్తుంది, వేసుకోండి. దీంతో జే ప్లస్ జే వాల్యూ ఏమవుద్ది పద్ధతిగా, ఇది 0 నుంచి 1కి వెళ్తుంది. 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4. ట్రూ ఆర్ ఫాల్సా? ట్రూ. అన్న ఎందుకు 2 కండిషన్స్ ఎవాల్యుయేట్ చేయట్లేదు? ఇక్కడ ఆర్ ఉంది. ఆర్ అంటే ఏంది? 2 కండిషన్స్లలో ఒక కండిషన్ సాటిస్ఫై అయిపోయినా ఇఫ్ లూప్ ఎగ్జిక్యూట్ అయిపోద్ది అనమాట. 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4. ట్రూ ఆర్ ఫాల్సా? ట్రూ. ఇక్కడ ఏముంది? స్టార్ని ప్రింట్ చేయని చెప్పింది పద్ధతిగా. స్టార్ని ప్రింట్ చేసుకున్నా. ఎల్స్లోకి వెళ్ళాను, మళ్ళీ జే వాల్యూ 2 వెళ్తుంది. 2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4. స్టార్ని ప్రింట్ చేయి. జే వాల్యూ మళ్ళీ ఇంక్రీజ్ అయ్యి 3 అవుతుంది. 3 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4. కరెక్ట్. స్టార్ని ప్రింట్ చేయి. నెక్స్ట్ జే వాల్యూ 4 వెళ్తుంది. 4 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4. కరెక్ట్. స్టార్ని ప్రింట్ చేయి. నెక్స్ట్ 5 అవుతుంది. 5 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4. కరెక్టా? తప్పు చిన్న తప్పు. అప్పుడు ఏం చేస్తావు? రైట్ సైడ్ కండిషన్ ఎవాల్యుయేట్ చేయడం మొదలెడతావు. 5 ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 4. కరెక్టా ఫాల్సా? కరెక్ట్. ట్రూ. స్టార్ని ప్రింట్ చేయి. జే వాల్యూ 6కి వెళ్తుంది. 6 ఇప్పుడు ఫస్ట్ మళ్ళీ 6 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్ టు 4. కరెక్టా? తప్పు చిన్నప్పుడు. 6 ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 4. కరెక్టా? కరెక్ట్. స్టార్ని ప్రింట్ చేయి. జే వాల్యూ 7 అవుతుంది. 7 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4. కరెక్టా? నో. 7 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4. కరెక్టా? కరెక్ట్. స్టార్ని ప్రింట్ చేయి. నెక్స్ట్ 8 అవుతుంది. 8 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4. కరెక్టా? తప్పు. అందుకని రైట్ సైడ్ 8 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4. కరెక్టా? కరెక్ట్. స్టార్ని ప్రింట్ చేయి. ఇప్పుడు జే వాల్యూ 9 అవుతుంది. 9 అయినప్పుడు ఏమవుతుంది? ఇక్కడికి వస్తుంది ఫస్ట్. ఈ 9 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8. ట్రూవా ఫాల్స్? ఈ లూప్ ఎగ్జిక్యూషన్ ఆగిపోద్ది. ఇప్పుడు మనం ఐ దగ్గరికి వెళ్తాం. ఐని క్రమం తప్పకుండా ఒక వాల్యూతో పెంచుతాం. ఇప్పుడు ఐ వాల్యూ 1 అయింది. ఇప్పుడు ఐ వాల్యూ 1 అయినప్పుడు ఏమవుద్ది? మళ్ళీ చెప్తా 1 సెకండ్. ఇప్పుడు జే మళ్ళీ ఇంటూ జే ఈక్వల్ టు 0 లూప్ స్టార్ట్ అవుతుంది. అంటే జే వాల్యూ ఎంత అవుతుంది? 0. ఇప్పుడు కండిషన్ ఏముంది? జే షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 మైనస్ ఐ. ఐ వాల్యూ ఎంత? 1. 3. జే షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 ప్లస్ ఐ అంటే ఎంత? 5. ఇప్పుడు జే వాల్యూ ఎంత మొదలైంది? 0. 0 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్ టు 8. ట్రూ తెలుసు. 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. ట్రూవా? ట్రూ. స్టార్ని ప్రింట్ చేయి. జే వాల్యూ 1 అవుద్ది. 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. ట్రూవా? ట్రూ. స్టార్ని ప్రింట్ చేయి. 2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. ట్రూవా? ట్రూ. స్టార్ని ప్రింట్ చేయి. 3 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్ టు 3. ట్రూవా? ట్రూ. స్టార్ని ప్రింట్ చేయి. ఇప్పుడు 4 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్ టు 3. ట్రూవా? ఫాల్స్. ఆర్ 4 ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 5. ట్రూవా? నో. కాదు. అంటే ఈ స్టేట్మెంటే కరెక్ట్ కాదు. ఈ స్టేట్మెంటే కరెక్ట్ కాదు కాబట్టి ఏమవుతుంది? ఇక్కడ ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. ఎల్స్ కండిషన్ వెళ్తాం. ఎల్స్ స్పేస్ని ప్రింట్ చేయడం అంటే స్పేస్ని ప్రింట్ చేస్తాం. ఇప్పుడు జే వాల్యూ ఇంక్రీజ్ అయ్యి 5 అవుతుంది. ఇప్పుడు 5 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. ట్రూవా? ఫాల్స్. 5 ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 5. ట్రూవా? ట్రూ. స్టార్ని ప్రింట్ చేయి. నెక్స్ట్ 6 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్ టు 3. ట్రూవా? కాదు. 6 ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 3. ట్రూవా? ట్రూ. స్టార్ని ప్రింట్ చేయి. 7 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. ట్రూవా? కాదు. 7 ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 3. ట్రూవా? ట్రూ. స్టార్ని ప్రింట్ చేయి. 8 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్ టు 3. ట్రూవా? కాదు. 8 ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 3. 5 ట్రూ. స్టార్ని ప్రింట్ చేయి. కదా మళ్ళీ జే వాల్యూ 9 అవుద్ది. 9 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్ టు 8. ఫాల్స్ అవుద్ది. మళ్ళీ ఇలానే లూప్ తిరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ చూడండి, అర్థమైపోతే పెద్ద కష్టం కాదు. వాట్ ఈస్ ద టైమ్ కాంప్లెక్సిటీ టు సాల్వ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్? బిగ్ ఆఫ్ 4 into 8 అంటే నంబర్స్ అన్న అడుగుతూ కాదు. ఈ 4 కనుక n అనుకో, ఈ 8ని m అనుకో. బిగ్ ఆఫ్ n into m ఈజ్ ద టైమ్ కాంప్లెక్సిటీ టు సాల్వ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్. ఎందుకు? ఈ లూప్ ఒక్కసారి ఎగ్జిక్యూట్ అయిన ప్రతిసారి ఈ లూప్ 8 times ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఐ వాల్యూ 0 ఉన్నప్పుడు జే వాల్యూ 0 నుంచి 8 వరకు వెళ్ళింది. ఐ వాల్యూ 4 ఉన్నప్పుడు కూడా జే వాల్యూ 0 నుంచి 8 వరకు వెళ్తుంది. అనగా n ఒకసారి అయిన ప్రతిసారి m ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుందని తెలియజేయడం అనమాట. అందుకని n into m. వాట్ ఈస్ ద స్పేస్ కాంప్లెక్సిటీ టు సాల్వ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్? నేను ఎటువంటి ఎక్స్ట్రా స్పేస్ వాడలేదు. అన్న ఇంట అవి వాడావు కదా అంటే అదంతా కాన్స్టెంట్ స్పేస్ కిందకి వస్తుంది. అందుకని బిగ్ ఆఫ్ 1. దిస్ ఈస్ ద స్పేస్ కాంప్లెక్సిటీ టు సాల్వ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక అర్థమై ఉంటే ప్లీజ్ డూ లైక్ ఇట్, షేర్ ఇట్, సబ్స్క్రైబ్ ఇట్ అండ్ హైప్ ఇట్. ఇన్ కేస్ మీకు ఏం కమెంట్ చేయాలో అర్థం కాకపోతే ప్లీజ్ డూ కమెంట్ సిబి కమెంట్ ఫర్ బెటర్ రీచ్. కమెంట్ ఫర్ ఓకే CFBR అంటే కమెంట్ ఫర్ బెటర్ రీచ్. దిస్ ద టర్మినాలజీ దట్ ఈస్ బీన్ యూజ్డ్ ఇన్ లింక్డ్ఇన్ యాక్టివ్లీ. సో మీకు కూడా వీడియో నచ్చితే కమెంట్ అవుట్ చేయండి, సచ్ దట్ ఇట్ కెన్ రీచ్ టు గుడ్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త ప్రాబ్లంతో కలుసుకుందాం. బాయ్.